సింహరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అష్టమ శని వీరికి నడుస్తోంది. ఆయన శని భగవాన్ బాగున్నారు. అదేవిధంగా లాభాధిపతి అయిన గురువు వ్యయంలోకి వచ్చారు. కొంత అధికంగా ఖర్చులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అయితే అవి శుభసూచకం అని చెప్పచ్చు. శుభకార్యాలు ఖర్చు చేస్తారు. సంతాన సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. సంతానం కోసం వివాహ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి కాస్త నిరాశపడతాయని చెప్పవచ్చు. చేతి దాకా వచ్చిన సంబంధం చేయి జారిపోవడం లేదా చిన్న చిన్న విభేదాలు రావడం వచ్చే అవకాశం గోచరిస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. వారి వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా అని చెప్పచ్చు. ఒక నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఒక ధైర్యం మీకు ముందుకు వస్తుంది. ఎవరో మన పక్క నుండి ధైర్యం వెన్నంటే ఉన్నారు, మన ముందుకు వెళ్ళాలనే ఆశాభావం వ్యక్తపరుస్తారు. అదేవిధంగా సహోదరి మధ్య ఉన్న బాంధవ్యం చక్కగా విభేదాలు లేకుండా ముందుకు సాగుతుంది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి. తల్లిదండ్రుల సహాయ సహకారాలతోటి మరింత ముందుకు వెళ్ళాలి. మనకంటూ ఒక ఆలోచన శక్తితోటి 10 మందిలో మనం నిరూపించుకోవాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తారు. మీరు చేసే ఏ కార్యక్రమం సరే ఈ వారం దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కష్టానికి ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఎక్కువగా కష్టపడాలి. అయితే భాగ్యాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. అదృష్టం కలిసి వస్తుంది. చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో సరే అవి సమస్య పోతాయి లేదన్న ఆలోచన లేకుండా చక్కగా సమస్య పోతుంది. ముఖ్యంగా వైద్యవతులు ఉన్నవారికి, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చక్కగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. దేవుడు కరుణిచ్చాడు. మన సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరిందనే భావన ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి. ఉద్యోగంలో చాలా వరకు సమస్యలను అధిగమించి మీ స్థానాన్ని సంపాదించుకోవాల్సిన చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి లభించే దశగా గ్రహతులు ఉన్నాయి. ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఎప్పటి నుంచో స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనే మీ కళ ఏదైతుందో నెరవేరుతుంది. అయితే క్రెడిట్ కార్డులకి, పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రావు. వాటి విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా శివతాండవ స్తోత్రం పఠించడం చెప్పదగినది. తద్వారా కొన్ని మంచి ఫలితాలు, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతోటి దీపారాధన చేయడం, అదేవిధంగా నవగ్రహ ఒత్తులతోటి శనివారం నాడు, మంగళవారం నాడు దీపారాధన చేయండి. ఏదైనా చిన్న చిన్న దోషాలుంటే పోయి మంచి ఫలితాలు, శుభవార్తలు వినగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in